మొక్కలలో ప్రత్యుత్పత్తి విధానము తమను పోలిన జీవులను ఉత్పత్తి చేయడమే అన్ని జీవుల్లో ఉండే ముఖ్య లక్షణము. జనకతరం జీవుల నుంచి కొత్త పిల్లలు ఉత్పత్తి కావడాన్నే ప్రత్యుత్పత్తి అంటారు. ప్రత్యుత్పత్తి విధానాలు: చాలా మొక్కలు వేర్లు, కాండాలు, పత్రాలను కలిగి ఉంటాయి. వీటిని మొక్కలో శాఖీయ భాగాలు అంటారు. వేరు, కాండము, పత్రాలను మొక్కల్లో శాఖీయ భాగాలు అంటారు. చాలా వరకు మొక్కలు కొంతకాలం పాటు పెరిగిన తర్వాత పుష్పిస్తాయి. వసంత ఋతువులో మామిడి చెట్టు పుష్పిస్తుంది. అయితే ఈ పుష్పాలే వేసవి కాలంలో మనం ఆస్వాదించే రసంతో కూడిన మామిడి పండ్లను ఇస్తుంది. అయితే పుష్పాలు మొక్కల్లో ప్రత్యుత్పత్తి అనే విధిని నిర్వహిస్తాయి. పుష్పాలు ప్రత్యుత్పత్తి భాగాలు. మొక్కల్లో సంతానోత్పత్తి జరుపుకునే విధానం అనేది అనేక రకాలుగా ఉంటుంది. వీటిని 2 వర్గాలుగా విభజించారు. ఒకటి అలైంగిక ప్రత్యుత్పత్తి, 2 లైంగిక ప్రత్యుత్పత్తి. అలైంగిక విధానంలో మొక్కలు విత్తనాలు లేకుండా కొత్త మొక్కలను ఇస్తాయి. లైంగిక విధానంలో అయితే విత్తనాల ద్వారా కొత్త మొక్కలను ఇస్తాయి. విత్తనాలు లేకుండా కొత్త మొక్కలను ఇస్తేనేమో అలైంగిక విధానం అంటారు. విత్తనాల ద్వారా కొత్త మొక్కలను ఇస్తే అది లైంగిక విధానం అని చెప్తారు. అయితే లైంగిక ప్రత్యుత్పత్తి ఏ విధంగా జరుగుతుంది అంటే, లైంగిక ప్రత్యుత్పత్తిలో విత్తనాల ఉత్పత్తి, అలైంగిక ప్రత్యుత్పత్తి ఏ విధంగా జరుగుతుందంటే, అలైంగిక ప్రత్యుత్పత్తిలో విత్తనాల ఉత్పత్తి జరగకుండానే కొత్త మొక్కలు ఏర్పడతాయి. దానిలో శాఖీయ ప్రత్యుత్పత్తి, ఇది వేర్లు, కాండాలు, పత్రాలు మరియు మొగ్గల నుండి కొత్త మొక్కలు ఉత్పత్తి అయ్యే ఒక రకమైన అలైంగిక ప్రత్యుత్పత్తి. మొక్క శాఖీయ భాగాల నుండి ప్రత్యుత్పత్తి జరుగుతుంది కాబట్టి దీన్ని శాఖీయ ప్రత్యుత్పత్తి అంటారు. నెక్స్ట్, కణుపులతో కూడా గులాబీ లేదా సంపంగి మొక్క కొమ్మను కత్తిరించినట్లయితే ఆ కత్తిరించిన కొమ్మ భాగాన్నే ఛేదనము అంటారు. ఈ ఛేదనాన్ని గాని మనం భూమిలో పాతి పెట్టినట్లయితే కాండము లేదా శాఖపై పత్రం ఏర్పడే భాగమే కణుపు. ఆ ఛేదనానికి మనం ప్రతిరోజు నీళ్లు పోస్తూ పరిశీలించినట్లయితే కొత్త పత్రాలు అనేవి ఆ ఛేదనం దగ్గర నుంచి రావడం మనము గమనిస్తాము. ఈ విధంగా కొత్త పత్రాలు అనేవి ఛేదనం అనేవి విధానంలో కనిపిస్తూ ఉంటాయి. తర్వాత ఈ పుష్ప కోరకాలు, గులాబీ మొక్కల పుష్ప కోరకాలు పుష్పాలుగా అభివృద్ధి చెందటము చూస్తాం. పుష్ప కోరకాలే కాకుండా పత్రగ్రీవాల్లో కణుపుల వద్ద అంటిపెట్టుకుని ఉండే కాండంగా పెరిగే కోరకాలు కూడా ఉంటాయి. ఈ కోరకాలనే శాఖీయ కోరకాలు అంటారు. ఒక కోరకం చిన్న కాండ భాగాన్ని దాని చుట్టుకొని కప్పుబడి ఉండే అపరిపక్వ పత్రాలను కలిగి ఉంటుంది. శాఖీయ కోరకాలు కూడా కొత్త మొక్కలను ఏర్పరుస్తాయి. అయితే బంగాళాదుంపలో మనం చూసినట్లయితే బంగాళాదుంప మీద మచ్చలు లాగా మనం గమనిస్తాము. ఈ మచ్చలనే కన్నులు అంటారు. బంగాళాదుంపను తీసుకొని మనం గమనిస్తే దాని మీద మచ్చల లాంటి నిర్మాణాలు కనిపిస్తాయి. ఈ మచ్చలనే కన్నులు అంటారు. ప్రతి ముక్కలోనూ ఒక కన్ను ఉండే విధంగా బంగాళాదుంపను ముక్కలుగా కోసి ఆ ముక్కను నేలలో గాని మనం పాతిపెట్టి కొద్ది రోజుల తర్వాత మనం నీళ్లు పోస్తూ క్రమం తప్పకుండా దాన్ని చూస్తూ ఉన్నట్లయితే అక్కడ కొత్త మొక్కలు అనేవి ఏర్పడటం మనం చూస్తాము. ఇదే విధంగా అల్లము, పసుపు మొక్కలను కూడా పెంచుకోవచ్చు. తర్వాత రణపాలను చూసినట్లయితే రణపాల ఆకుల నుంచే పత్రం అంచుల్లో మొగ్గలను కలిగి ఉంటుంది. ఈ మొక్క ఆకు లేదా మొక్క ఆకు తడినేలలో పడినట్లయితే ఒక్క మొగ్గ మొలకెత్తి ఒక కొత్త మొక్కను ఏర్పరుస్తుంది. కొన్ని మొక్కలు వేర్లు కూడా కొత్త మొక్కలను ఇస్తాయి. ఉదాహరణకి చిలగడదుంప, డాలియా వీటికి ఉదాహరణలు. వేర్ల నుంచి మొక్కలు, కొత్త మొక్కలు ఏర్పడే మొక్కలకు ఉదాహరణ ఏంటి అంటే చిలగడదుంప, డాలియా. క్యాక్టస్ వంటి మొక్కలు భాగాలు తల్లి మొక్క నుంచి విడిపోయి నేలలో పడినట్లయితే అవి కొత్త మొక్కలుగా ఏర్పడతాయి. తరువాత శాఖీయ ప్రత్యుత్పత్తి ద్వారా ఉత్పత్తి అయిన మొక్కలు తక్కువ సమయంలో పెరగటమే కాకుండా విత్తనాల వలన ఉత్పత్తి అయ్యే మొక్కల కంటే కూడా ముందుగా పుష్పాలను, ఫలాలను ఏర్పరుస్తాయి. ఒకే జనక మొక్క నుంచి కొత్త మొక్కలుగా ఉత్పత్తి అయిన కారణంగా ఇవి అచ్చం మాతృ మొక్కలను పోలి ఉంటాయి, తల్లి మొక్కను పోలి ఉంటాయి. లైంగిక విధానం ద్వారా ఏర్పడే మొక్కలు ఇద్దరు జనకుల లక్షణాలను కలిగి ఉంటాయి. మొక్కలు లైంగిక ప్రత్యుత్పత్తి ఫలితంగా విత్తనాలను ఉత్పత్తి చేస్తాయి. నెక్స్ట్, కోరకి భవనాన్ని చూసుకున్నట్లయితే సూర్యరశ్మిలో మాత్రమే మనము చిన్న జీవులైనటువంటి ఈస్టుల్ని చూడగలము. ఇవి పోషకాలు సమృద్ధిగా అందినట్లయితే అవి కొద్ది కాలంలోనే వృద్ధి చెంది తమ సంఖ్యను పెంచుకుంటాయి. ఈస్టులు అనేవి ఏకకణ జీవులు. ఈస్టు ఏకకణ జీవి.
ఇది ఈస్ట్ కేకు ముక్క లేదా పౌడర్ను తీసుకున్నట్లయితే చిటికెడు ఈస్టును నీటిని కలిగి ఉన్న పాత్రలో మనం ఉంచినట్లయితే ఒక చెంచా చక్కెరను కలిపి అది కరిగేలా బాగా కలిపినట్లయితే అక్కడ అది తీసే ఈ పదార్థాన్ని వెచ్చని ప్రదేశంలో కానీ మనం ఉంచినట్లయితే ఒక గంట తరువాత దాన్ని పరిశీలిస్తే గాజు స్లైడ్ మీద కానీ వేసి ఒక చుక్క ద్రావణాన్ని పరిశీలించినట్లయితే అక్కడ కొత్త ఈస్ట్ కణాలు ఏర్పడటం మనం గమనిస్తాము. అయితే ఈ ఈస్టు అనేది కోరకీభవనం ద్వారా ప్రత్యుత్పత్తి జరుగుతుంది. ఈస్ట్ నుంచి బయటికి వచ్చే చిన్న బల్బు వంటి నిర్మాణాన్ని కోరకం మొగ్గ అంటారు. కోరకం క్రమేపీ పెరిగి తల్లి కణం నుంచి విడిపోయి కొత్త కణంగా ఏర్పడుతుంది. ఈ కొత్త కణం పెరిగి పరిణితి చెంది అధిక సంఖ్యలో కోరకంగా ఏర్పడి గొలుసులాగా కోరకాలు ఏర్పడతాయి. ఈ ప్రక్రియ కొనసాగితే కొద్ది సమయంలోనే అసంఖ్యాకంగా ఈస్ట్ కణాలు ఉత్పత్తి అవుతాయి. నెక్స్ట్ ముక్కలవటం ద్వారా ప్రత్యుత్పత్తి విధానం దేనిలో జరుగుతుంది అంటే ఆకుపచ్చని రంగులో జిగటతో కూడిన తెట్ల వంటి వాటిని మనం చెరువుల్లో చూస్తూ ఉంటాం కదా, నీటి కుంటల్లో చూస్తాము. వీటినే మనం శైవలాలు అంటారు. అయితే నీరు పోషకాలు అందుబాటులో ఉన్నప్పుడు శైవలాలు పెరిగి ముక్కలవటం అనే విధానం ద్వారా సంఖ్యను పెంచుకుంటాయి. శైవలాలు ముక్కలవటం అనే విధానం ద్వారా సంఖ్యను పెంచుకుంటాయి. శైవలం 2 లేదా ఎక్కువ ముక్కలుగా విడిపోతుంది. ఈ మొక్కలు కొత్త జీవులుగా పెరుగుతాయి. ఈ విధానం అలాగే సాగి అతి కొద్ది సమయంలోనే చెరువులో ఎక్కువ ప్రదేశాన్ని ఆక్రమిస్తాయి. నెక్స్ట్ ఇది ముక్కలవటానికి ఉదాహరణ స్పైరోగైరా, ఒక శైవలం అన్నమాట. ఇది ముక్కలు అయ్యే విధానం ద్వారా అది అభివృద్ధి చెందుతుంది. నెక్స్ట్ సిద్ధ బీజాల ద్వారా ఉత్పత్తి అనేది ఎక్కడ జరుగుతుంది అంటే మనం రొట్టె ముక్కను కానీ తీసుకున్నట్లయితే రొట్టె ముక్కపై ఉండే శిలీంధ్రాలు గాలిలో ఉండే సిద్ధ బీజాల నుంచి పెరుగుతాయని మనం నేర్చుకోవాలి. రొట్టెపై పెరిగిన దూది వంటి నిర్మాణంలోని సిద్ధ బీజాలను కానీ పరిశీలించినట్లయితే విడుదలైన సిద్ధ బీజాలు గాలిలో తేలుతూ ఉంటాయి. అవి చాలా తేలిగ్గా ఉండటం వలన అవి సుదూర ప్రాంతాలకు ప్రయాణిస్తాయి. ఈ సిద్ధ బీజాలు అలైంగిక ప్రత్యుత్పత్తి నిర్మాణాలు. ప్రతికూల పరిస్థితులైన అత్యధిక ఉష్ణోగ్రత, తక్కువ ఆర్ద్రతలను తట్టుకోవటం కోసం ప్రతి సిద్ధ బీజం చుట్టూ ఒక దృఢమైన కవచం కలిగి ఉంటుంది. ఈ సిద్ధ బీజం చుట్టూ కూడా ప్రతికూల పరిస్థితులను తట్టుకోవటానికి దృఢమైనటువంటి కవచం కలిగి ఉంటుంది. అందువల్ల ఇవి చాలా కాలం వరకు జీవిస్తాయి. అనుకూల పరిస్థితుల్లో ఇవి మొలకెత్తి ఒక పూర్తి జీవిగా అభివృద్ధి చెందుతుంది. నాచు మరియు ఫెర్ను వంటి మొక్కలు సిద్ధ బీజాల ద్వారా ప్రత్యుత్పత్తి జరుగుతుంది. ఫెర్ను, నాచు వంటివి సిద్ధ బీజాల ద్వారా ప్రత్యుత్పత్తి జరిగే మొక్కలకు ఉదాహరణ. నెక్స్ట్ లైంగిక ప్రత్యుత్పత్తి అనేది మనం పుష్పాలను కానీ గమనించినట్లయితే అవి కేసరాలు అనేవి పురుష ప్రత్యుత్పత్తి భాగము, అండకోశం అనేది స్త్రీ ప్రత్యుత్పత్తి భాగంగా పుష్పాల్లో మనం గమనిస్తాము. అయితే కేసరము లేదా అండకోశం మాత్రమే ఉన్న పుష్పాలను ఏకలింగ పుష్పాలు అంటారు. కేసరం మరియు అండకోశం రెండూ కలిగిన ఉన్న పుష్పాలను ద్విలింగ పుష్పాలు అంటారు. కేవలం కేసరం మాత్రమే ఉంటే లేకపోతే కేవలం అండకోశం మాత్రమే ఉంటే వాటిని ఏకలింగ పుష్పాలు అంటారు. కేసరము, అండకోశం రెండూ ఉన్నటువంటి పుష్పాలను ద్విలింగ పుష్పాలు అంటారు. ఇవి మొక్కజొన్న, బొప్పాయి, దోస మొక్కలు ఏకలింగ పుష్పాలకు ఉదాహరణగా చెప్తాము. ఆవాలు, గులాబీ, పెటూనియా ద్విలింగ పుష్పాలు. మొక్కజొన్న, బొప్పాయి, దోస ఏకలింగ పుష్పాలు. ఆవాలు, గులాబీ, పెటూనియా అనేవి ద్విలింగ పుష్పాలకి ఉదాహరణ. అయితే పురుష మరియు స్త్రీ ఏకలింగ పుష్పాలు ఒకే మొక్కపై ఉండవచ్చు. అయితే పరాగ కోసం పరాగ రేణువుల్ని కలిగి ఉంటుంది. పురుష సంయోగ బీజాలను ఉత్పత్తి చేస్తుంది. అండకోశంలో అండాశయము, కీలం, కీలాగ్రాలుంటాయి. అండాశయంలో ఒకటి లేక అనేక సంఖ్యలో అండాలుంటాయి. అండంలో స్త్రీ సంయోగ బీజం లేదా స్త్రీ బీజకణం అనేది ఏర్పడుతుంది. లైంగిక ప్రత్యుత్పత్తిలో స్త్రీ పురుష సంయోగ కణాలు సంయోగం చెంది సంయుక్త బీజాన్ని ఏర్పరుస్తాయి. స్త్రీ పురుష బీజాలు సంయోగం చెంది సంయుక్త బీజాన్ని ఏర్పరుస్తాయి. నెక్స్ట్ పరాగ సంపర్కము. పరాగ రేణువులు సాధారణంగా ఎండిపోకుండా ఉండడం కోసం వాటి చుట్టూరు కూడా దృఢమైనటువంటి కవచాన్ని కలిగి ఉంటాయి. అవి తేలికగా ఉండటం చేత గాలి లేదా నీటి ద్వారా తీసుకొని వెళ్ళబడతాయి పరాగ రేణువులు అనేవి. అయితే కీటకాలు పుష్పాలపై వాలి పరాగ రేణువులను వాటి దేహాలపై మోసుకుని వెళతాయి.
వాటిలో కొన్ని అదే రకానికి చెందిన పుష్ప కీలాగ్రాన్ని చేరతాయి. ఒక పుష్పంలోని పరాగ కోశం నుండి పరాగ రేణువులు కీలాగ్రానికి బదిలీ వెళ్ళడాన్ని పరాగ సంపర్కం అంటారు. ఒక పుష్పంలోని పరాగ రేణువులు అదే పుష్పంలోని లేదా మొక్కలోని మరొక పుష్పంలోని కీలాగ్రాన్ని చేరినట్లయితే ఆత్మ పరాగ సంపర్కం అంటారు. అలా కాకుండా ఒక పుష్పంలోని పరాగ రేణువులు అదే రకమైన వేరొక పుష్పంలోని కీలాగ్రాన్ని చేరడాన్ని పరపరాగ సంపర్కం అంటారు. నెక్స్ట్ ఫలదీకరణం అనేది ఎలా ఉంటుంది అంటే సంయోగ బీజాల సంయోగం ఫలితంగా ఏర్పడే కణాన్నే సంయుక్త బీజము అంటారు. సంయుక్త బీజము అంటారు. నెక్స్ట్ పురుష సంయోగ బీజము కణాలు సంయోగం చెందటాన్ని పురుష స్త్రీ సంయోగ బీజ కణాలు సంయోగం చెందటాన్ని ఫలదీకరణం అంటారు. సంయుక్త బీజం అనేది పిండంగా ఏర్పడుతుంది, అభివృద్ధి చెందుతుంది. సంయుక్త బీజం అనేది పిండంగా అభివృద్ధి చెందుతుంది. నెక్స్ట్ ఫలాలు విత్తనాలు అనేవి ఏర్పడటం ఏ విధంగా జరుగుతుందంటే ఫలదీకరణ అనంతరం పుష్పంలోని అండాశయం అనేది పుష్పంలోని అండాశయం అనేది ఫలంగా పెరిగి ఇతర పుష్ప భాగాల అన్నీ కూడా రాలిపోతాయి. పరిపక్వం చెందిన అండాశయమే ఫలము. పరిపక్వం చెందినటువంటి అండాశయమే ఫలము. అయితే అండాశయంలోని అండాలే విత్తనాలుగా అభివృద్ధి చెందుతాయి. విత్తనం ఒక రక్షక కవచంతో కూడిన పిండాన్ని కలిగి ఉంటుంది. యాపిల్, నారింజ వంటి ఫలాలు కండగలిగి రసంతో ఉంటాయి. బాదం మరియు వాల్నట్ వంటి ఫలాలు దృఢంగా ఉంటాయి. నెక్స్ట్ విత్తన వ్యాప్తి. ప్రకృతిలో ఒకే రకమైన మొక్కలు వేరే వేరే ప్రదేశాల్లో పెరుగుతాయి. ఇలా జరగడానికి కారణం విత్తనాలు విభిన్న ప్రదేశాలకు వ్యాప్తి చెందగలగటమే. మనము పొలాల గుండా, అడవుల గుండా, పార్కుల గుండా వెళ్ళినప్పుడు మన దుస్తులకు అంటిపెట్టుకున్న విత్తనాలు లేదా ఫలాలని మనం గమనించినట్లయితే ఒక్కొక్కసారి మన దుస్తులకు అంటిపెట్టుకుంటాయి. ఇవి ఒక మొక్కకు చెందిన విత్తనాలన్నీ అదే ప్రదేశంలో పడి అక్కడే పెరిగినట్లయితే అవి ఏమవుతుందంటే సూర్యరశ్మి, నీరు, కాంతి మరిగి పెరిగే స్థలం కొరకు వాటి మధ్య తీవ్రమైన పోటీ ఏర్పడుతుంది. దాని ఫలితంగా విత్తనాలు ఆరోగ్యకరమైన మొక్కలుగా పెరగలేవు. విత్తన వ్యాప్తి ద్వారా మొక్కలు ప్రయోజనాలను పొందుతాయి. మొక్కకు దాని నుండి ఏర్పడిన కొత్త మొక్కలకు మధ్య సూర్యరశ్మి, నీరు, ఖనిజ లవణాల కోసం జరిగే పోటీని విత్తన వ్యాప్తి నివారిస్తుంది. అంతేకాకుండా మొక్కలు సుదూర ప్రాంతాలకు వ్యాప్తి చెంది కొత్త ఆవాసాలను ఆక్రమించడానికి అవకాశం అనేది ఏర్పడుతుంది. మొక్కలు విత్తనాలు మరియు ఫలాలు గాలి, నీరు మరియు జంతువుల ద్వారా వ్యాప్తి చెందుతాయి. మొక్కల యొక్క విత్తనాలు, ఫలాలు గాలి, నీరు, జంతువుల ద్వారా వ్యాప్తి చెందుతాయి. ఇక్కడ మనకి మునగ, మేపుల్ మొక్కలు రెక్కలు కలిగిన విత్తనాలను కలిగి ఉంటాయి. మళ్ళీ గడ్డి జాతి మొక్కలు తేలికైన విత్తనాలను కలిగి ఉంటాయి. నెక్స్ట్ పొద్దుతిరుగుడులోని కేశాలు కలిగిన ఫలాలు ఉంటాయి. నెక్స్ట్ గాలి ద్వారా సుదూర ప్రాంతాలకు తీసుకొని పోతాయి. కొన్ని మొక్కల విత్తనాలు నీటి ద్వారా వ్యాప్తి చెందుతాయి. కొబ్బరికాయ వలె స్పాంజి లేదా పీచు కలిగిన విత్తన కవచం కారణంగా ఈ ఫలాలు లేదా విత్తనాలు నీటి మీద తేలియాడే గుణాన్ని సంపాదించుకుంటాయి. కొన్ని విత్తనాలు జంతువుల ద్వారా వ్యాప్తి చెందుతాయి. ప్రత్యేకంగా ముళ్ళు లేదా కొక్కెములతో కూడిన విత్తనాలు జంతువుల దేహాలకు అంటుపెట్టుకుని సుదూర ప్రాంతాలకు మోసుకొని పోబడతాయి. ఉదాహరణకు జాంధియా మరియు యురేనా. జంతువుల ద్వారా కొక్కాలు కలిగిన విత్తనాలను కలిగి ఉండి జంతువుల ద్వారా సుదూర ప్రాంతాలకు మోసుకొని పోయే విత్తనాలకు ఉదాహరణ జాంధియా మరియు యురేనా. కొన్ని విత్తనాలు అకస్మాత్తు కుదుపులతో ఫలము పగిలి వ్యాప్తి చెందుతాయి. తల్లి మొక్క నుంచి విత్తనాలు దూరంగా వెదజల్లబడతాయి. ఉదాహరణకు ఆముదం మరియు నేల గోరింట మొక్కల విషయంలో ఈ విధంగా జరుగుతుంది. నెక్స్ట్ లాస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్. జీవులన్నీ తమను పోలిన జీవులను ఉత్పత్తి చేయగలవు. మొక్కలలో అలైంగిక, లైంగిక అనే 2 రకాలైన ప్రత్యుత్పత్తి విధానాలున్నాయి. అలైంగిక ప్రత్యుత్పత్తి నందు అనేక పద్ధతులున్నాయి. అవి ముక్కలవటం, కోరకీభవనం, సిద్ధ బీజోత్పత్తి మరియు శాఖీయ వ్యాప్తి. లైంగిక ప్రత్యుత్పత్తి నందు పురుష మరియు స్త్రీ సంయోగ బీజాలు సంయోగం చెందుతాయి. శాఖీయ ప్రత్యుత్పత్తి నందు మొక్క శాఖీయ భాగాలైన పత్రాలు, కాండాలు, వేరు మరియు వీటి నుంచి కొత్త మొక్కలు ఏర్పడతాయి. పుష్పం మొక్కలోని ప్రత్యుత్పత్తి భాగం. పుష్పము పురుష లేదా స్త్రీ ప్రత్యుత్పత్తి భాగాల్లో ఏదో ఒకదాన్ని కలిగి ఉంటే ఏకలింగ పుష్పాలుగా ఉంటాయి. ద్విలింగ పుష్పాల్లో పురుష మరియు స్త్రీ ప్రత్యుత్పత్తి భాగాలు 2 ఉంటాయి.
పరాగరేణువుల్లో పురుష సంయోగ బీజాలు అండాలలో, స్త్రీ సంయోగ బీజాలు ఉంటాయి. ఒక పుష్పంలోని పరాగరేణువులు అదే పుష్పంలో వేరొక పుష్పంలోని కీలాగ్రాన్ని చేరడాన్నే పరాగ సంపర్కం అంటారు. పరాగ సంపర్కం 2 రకాలు: స్వపరాగ సంపర్కం, పరపరాగ సంపర్కం. స్వపరాగ సంపర్కంలో ఒక పుష్పంలోని పరాగరేణువులు అదే పుష్పంలోని కీలాగ్రాన్ని చేరుతాయి. పరపరాగ సంపర్కంలో ఒక పుష్పంలోని పరాగరేణువులు అదే రకమైన మొక్కలో మరొక పుష్ప కీలాగ్రాన్ని చేరుతాయి. గాలి, నీరు, కీటకాల ద్వారా పరాగ సంపర్కం అనేది జరుగుతుంది. పురుష స్త్రీ సంయోగ బీజాల కలయికనే ఫలదీకరణం అంటారు. ఫలదీకరణం చెందిన అండాన్ని సంయోగ బీజం అంటారు. సంయోగ బీజం పిండంగా వృద్ధి చెందుతుంది. పరిపక్వం చెందిన అండాశయమే ఫలము. అండాలు పెరుగుతున్న పిండాన్ని కలిగి ఉన్న విత్తనాలుగా మారతాయి. విత్తన వ్యాప్తి గాలి, నీరు, జంతువుల ద్వారా జరుగుతుంది. విత్తన వ్యాప్తి మొక్కలు గుమికూడటం, మొక్కలన్నీ సూర్యరశ్మి, నీరు మరియు ఖనిజ లవణాల కోసం పోటీ పడటాన్ని, కొన్ని జాతుల ఆక్రమణను నిరోధిస్తుంది.